ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. చాలండి. ఈ మార్చి నెల మొదటి ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్న వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నా. సమయం తక్కువగా ఉంది కనుక క్లుప్తంగా మీ అందరికీ ప్రోత్సాహకరంగా నన్ను నేను పరిశుద్ధాత్మదేవునికి అప్పగించుకుంటూ వాక్యం అందించాలని నిలబడి ఉన్నాను. శ్రద్ధగా ఆలకించుదాం. ప్రియులరై, చదువుకున్న వచనంలో మోషే ఆనాటి ఇశ్రాయేలులతో పలుకుతున్న మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఓ ఇశ్రాయేలు, ఈ మాట విను. ఎవరెవరో నన్ను ప్రేమించటం లేదు, ఎవరెవరో నేను ఇష్టపడుతున్నా, నేను ప్రేమిస్తున్నా, ముఖాన్ని చాటేస్తున్నారు, నా ప్రేమకు బదులు ద్వేషాన్ని చూపిస్తున్నారు, అసహించుకుంటున్నారు, నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారు, హేళన చేస్తున్నారని కృంగిపోతున్నావా? విను. మనుషుల ప్రేమ నీకు దూరం అవ్వచ్చు, నా అనుకున్న వారు నిన్ను ద్వేషించవచ్చు, కానీ ఒక శుభవార్త, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిదా. ఈ రోజున నువ్వు ఆ మాట చెప్పగలవా? అందరూ చెప్పండి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనసారి చెప్దామా, నా దేవుడు నన్ను. మీ పక్కన వాళ్ళకి చేయి ఇచ్చి చెప్పండి, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అసలు ఆ మాట వింటుంటేనే రోమాలు ఎక్కుపడుచుకుంటున్నాయి. యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు. మనం బలహీనమై ఉండగా మనలను ప్రేమిస్తున్నా, మనం ఇంకా పాపులమై ఉండగా మనలను ప్రేమిస్తున్నా. ప్రతిఫలాపేక్ష కోరని ప్రేమ, షరతులు లేని ప్రేమ, ప్రియులారా, హద్దులు లేని ప్రేమ, కొలత లేని ప్రేమ. మానవుల ప్రేమ మధ్యలో స్వార్థాలు ఉండొచ్చు, స్వప్రయోజనాలు ఉండొచ్చు, కొలతలు ఉండొచ్చు, హద్దులు ఉండొచ్చు, ఇంకా చెప్పాలి అని అంటే విభేదాలు ఉండొచ్చు ప్రేమ ముసుగులో. కానీ కల్మషము లేనిది, నిష్కపటమైనది, యథార్థమైనది, స్వచ్ఛమైనది దేవుని ప్రేమ. ఈ రోజున కొంతమంది నీ రంగును చూచి నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ ఆకృతిని చూచి నిన్ను అసహించుకుంటున్నారేమో, నీ ఆస్తిపాస్తులు లేని స్థితి, నీ పేదరికాన్ని చూచి చేదరించుకుంటున్నారేమో, సొంతోళ్ళు అయ్యుండి కూడా మావోడి అని చెప్పుకుంటానికి నిన్ను చేదరించుకుంటున్నారేమో. అయ్యో, ఏ ప్రేమకు నోచుకోలేకపోతున్నా, అందరి చేత అసహించబడుతున్నా, అసలు ఎందుకు పుట్టాను, ఎందుకు పెరిగాను, ఎందుకు ఈ బ్రతుకు అని ఒకవేళ కృంగిపోతుంటే నీ హృదయ బాధ, వేదన చూచిన దేవుడు నీతో అంటున్నాడు, నా కుమారుడా, అసలైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నా. నా కుమారి, నిజమైన ప్రేమతో నిన్ను కలగజేసిన నేను నిన్ను ప్రేమిస్తుంటే వాళ్ళు నన్ను ఇష్టపడటల్లా, వాళ్ళు నన్ను ప్రేమించటల్లా, వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారంటూ మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? ఈ రోజున నిజమైన దేవుడు నిజంగా మనలను ప్రేమిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రవక్త అంటాడు కదా, మన దేవుని మనస్సును ఎరిగిన ప్రవక్త అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు, విడువకని ఎడల కృప చూపుతున్నాడు. ఇది మామూలు ప్రేమ కాదట, నిత్యము ఉండే ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ, పరిస్థితులను బట్టి మారిపోయే ప్రేమ కాదు, కాలాన్ని బట్టి మారిపోయే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నా. బా నీ 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 ఆ మాటలు ఎన్నిసార్లు ఉంటాయో చదివే కొద్దీ నాకు అసలు ఏమండి, కీర్తనకారుడు అన్నట్టు జుంటె తేనె ధారల కంటే మధురంగా అనిపించేది. చూడండి, 5వ వచనంలో నీ దేవుడైన యెహోవా, మొదటి లైన్లో, 2వ లైన్లో నీ దేవుడైన యెహోవా, మళ్ళీ 3వ లైన్లో నీ దేవుడైన యెహోవా. అబ్బా, ప్రతిసారి ఈ దేవుడు ఎవరి దేవుడట? మన దేవుడు అయిపోయాడు, నీ దేవుడు అయిపోయాడు, నా దేవుడు అయిపోయాడు. బయటోడి దేవుడు కాదు, విదేశీ దేవుడు కాదు, పక్కనోడి దేవుడు కాదు, పరాయోడు కాదు. ఈయన నావాడు, నా దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు. ఇంతగా మనలను ప్రేమిస్తుంటే మనం ఇంకెందుకు వేరు వేరు ఆలోచనలతో మనం కృంగిపోవాలి?
ఇప్పుడు ఆ ప్రేమించే దేవుడట మనలను ప్రేమిస్తూ ఒక అద్భుతమైన పని చేస్తున్నాడట. ఏంటి అద్భుతమైన పని? ఆ కంటిన్యూషన్ మోషే మాట్లాడుతున్నాడు. నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిదా. ఇక్కడ చరిత్ర మనం ఎరుగుదుము. క్షుణ్ణంగా సంఖ్యాకాండములో జరిగిన చరిత్రనే రెండవసారి ద్వితీయోపదేశ కాండములో మోషే జ్ఞాపకం చేస్తున్నా. ఏంటా చరిత్ర? బేయూరు కుమారుడైన బిలాము డబ్బుకి ఆశపడి, ధనానికి ఆశపడి, బహుమానాలకు ఆశపడి, బాలాకిచ్చే ప్రతిఫలాలకు ఆశపడి దేవుని పిల్లలను శపించడం కోసం నిలబడ్డా. పెద్ద ప్రసంగం ప్రిపేర్ అయ్యాడు. ఆ ప్రసంగం అంశం ఏంటంటే శాపాల ప్రసంగం. ఎవరు ప్రిపేర్ అయింది? బిలాము ప్రవక్త. డబ్బులు బాగా ఇస్తున్నాడు కనుక బాగా ప్రిపేర్ అయ్యి దంచు కొట్టుడు కొట్టేద్దాం. 7 కొండలెక్కాడట, 7 రకాలైన బలులు అర్పించాడట, 7 దిక్కులా తిరిగాడట. ఈ ప్రసంగాన్ని బయటకు వదులుదాం అనుకుంటున్నాడట. కానీ రాటల్లా అనుకున్నాడు, బాగా ప్రిపేర్డ్. నువ్వు బయటకు వచ్చేటప్పుడు అట్లయిపోతావు, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎట్లయిపోతావు, నీ భార్య ఎట్లయిపోద్ది, నీ కొడుకు ఎట్లయిపోతాడు, నీ కూతురు ఎట్లయిపోద్ది, నీ చేతి పనులు ఎట్లయిపోతాయి, నీ వ్యాపారం ఎట్లయిపోద్ది, నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అంటూ మరి ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాడో పెద్ద ప్రసంగం. కానీ నిలబడ్డాడు వేదిక దగ్గర, శిఖరం మీద నిలబడ్డాడు. ఏ కొండకి శపించాలనుకుంటున్నా ఆయన వల్ల కాటల్లా. ఎందుకు కాట్లా మోషే వివరిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. బ్రదర్, సిస్టర్, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను శపించాలి అనుకుంటున్న వారందరి శాపాలు నీ కంటకుండా ఆ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. శాపాలను ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. నీ నిమిత్తమై నిన్ను ప్రేమించి నీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చూడండి. సంగమా, దేవుని పిల్లలారా, ఈ రోజున నీ జీవితంలో కూడా బహుశా కొన్ని సమస్యలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, ఎదుర్కొంటున్న కొన్ని గడ్డు దినాలను బట్టి ఆ రోజున వాళ్ళు అట్లా శపించారు, అందుకే ఇట్లా అయిపోయిందేమో. మా నాన్న మా తాత వాళ్ళ దోషాలు ఏమన్నా ఇట్లా అయిపోయినాయేమో ఆ శాపాలుగా, లేకపోతే వీళ్ళలో వాళ్ళ అనవసరంగా అనిపించుకున్నామే, ఇట్లా అయిపోయిందేమో అని ఆలోచిస్తున్నావా? ఈ ఆరాధనలో ప్రభు అంటున్నాడు, అసలు ఆ శాపాలేవి నిన్న అంటనివ్వను. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఒక మనిషి లేకపోతే ఏవో చేస్తే వచ్చే శాపాలను దేవుడు అది ఎవరికైనా వెళతాయేమో, మనకు మాత్రం అంటనివ్వను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు అమితమైన ప్రేమ. ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన శాపాలు కొన్ని మన తప్పిదాలను బట్టి తెచ్చుకుంటున్నావేమో, మన శాపాలు మన కొన్ని దేవునికి గాయాలు చేస్తూ తెచ్చుకుంటున్నావేమో, మన శాపాలు కొన్ని మనుషులు దుమ్మెత్తిపోయటాలను బట్టి మన మీదకి వచ్చేస్తున్నాయేమో. అది ఏ రూపంలో మన మీదకి రావాలని చూస్తున్నా ఈ నెల దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇప్పుడు ఈ నెలంతా రాబోయే శాపాలన్నీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కోణములో కూడా సంగమా, దేవుని పిల్లలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏది నీకు అంటనివ్వను, ఎందుకంటే నువ్వు నా సొత్తు. అందుకే పౌలు గారు అంటారు, ఇట్లుండగా ఏమందుము. ఎట్లుండగానంటే దేవుడు మన పక్షమందుండగా వాడెవడు విరోధి, వాడెవడు నోరు వేసుకొని తిడితే మన మీదకి శాపాలు ఎట్లా వస్తాయి? ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? ఈ రోజున దేవుడు నీ పక్షాన ఉండబోతున్నా. ముందు కాలం అంతా నిన్ను ప్రేమించి నీకు తోడుగా నడవబోతున్నా దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి నీకు తోడుగా ఉండి నీకు ఒక అభయం ఇస్తున్నాడు. ఆ బేయూరు కుమారుడైన బిలాము పలికిన శాపనార్థాలు ఆనాడు నా సొత్తైన ప్రజల మీదకి రాకుండా ఆశీర్వాదకరంగా ఎలా మార్చానో ఈ రోజున స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను నిన్ను. నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం మరణించి, నీకోసం 3వ దినాన తిరిగి లేచి నిన్ను కొన్నా, నిన్నెందుకు ఆ శాపానికి అంటానిస్తా?
ఏ కోణములో కూడా ఏ శాపాలు, ఏ దరిద్రాలు, ఏ విధమైన ఈ పరిస్థితులట దేవుడు మనకు అంటనుగాక అంటనివ్వడట. దేవునికి స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. కానీ ఈ రోజున అవి మనకు అంటట్టున్నాయి అనే ఆలోచన ఎందుకు వస్తున్నాయో తెలుసా? మన భయమే దానికి అవకాశం దొరుకుతుంది. వింటున్నారా సంగమా, దేవుని పిల్లలారా? మనం ఎట్లయిపోతున్నాము, ఇట్లా జరుగుతుంది, ఇది ఆ వ్యక్తి అనబట్టేనేమో, ఈ వ్యక్తి అనబట్టేనేమో అంటూ మనం ఈ దేనిని గురించి అయితే భయపడుతున్నామో ఆ భయమే మనకు దెయ్యముగా మారిపోతుంది. ఓ దైవజనుడు అంటాడు, దెయ్యం అంటే ఏదో కాదు, మనం దేని గురించి అయితే భయపడుతున్నామో మన భయమే దెయ్యమట. మన భయమే దెయ్యముగా మారిపోయి, సంగమా దేవుని పిల్లలారా, ఈ రోజున మనకు లేనిపోయిన కంగారు, లేనిపోయిన శ్రమ, లేనిపోయిన శాపాన్ని కొని తెచ్చేస్తాను. వాడంటే మన మీదకి శాపం రావటం కాదు, మనం విని దానికి అవకాశం ఇచ్చి భయపడుతున్నామే, ఆ భయమే దెయ్యమై శాపమే మనలను వెంటాడతాం. ఇది మీకు అర్థం కావటానికి చిన్న ఎగ్జాంపుల్గా ప్రియులారా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. ఏంటి ఆ మాట అంటే, ఆ పేరు చెప్పను కానీ ఇక్కడ చాలామందికి తెలుసు, కానీ జరిగిన సన్నివేశం చెబుతా. అప్పుడు మనం అక్కడ కలిసి ఉన్న సంఘములో, అది 2013-14 టయాల్లో జరిగిన సంఘటన. ఒక అంకుల్ వచ్చి ఇలా అంటున్నా, ఒక అంకుల్ వచ్చి అభిషేకం మా ఇంటి మీద చేతబడి చేశాడని డౌట్గా ఉందన్నాడు. ఏ బడట మరి, ఇదే బడో. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, మన బడి హై స్కూల్ బడి, ఎలిమెంటరీ బడి, ఇదేమో చేతబడట. మా ఇంటి మీద చేతబడి చేశాడని నాకు భయంగా ఉంది. అదేంటి అంకులు, ఎందుకు వచ్చింది ఆ భయం, ఎందుకు వచ్చింది ఆ డౌట్ అంటే, 4 రోజుల నుండి చూస్తున్నా, ఆడు ప్రతిరోజు ఆ టైంకి మా ఇంటి ముందు నుండి వెళ్తా ఇట్లా తొంగి చూసి వెళ్తున్నాడు. ఒకడట ఆ ఇంటి ముందుకు వస్తా ఇట్లా తొంగి చూసి వెళ్తున్నాడట. నేను అన్నాను, మరి 4 రోజులు చూస్తుంటే ఏదో పొడి పిలిచి టీ కాఫీ ఇవ్వపోయారు అంకుల్ అన్నా. ఇంటి ముందు నుండి వెళ్తా తొంగి చూస్తే వెళ్తున్నాడే కదా, మరి ఏదో ఒక పూట అతిథిగా లోపలికి పిలిచి టీ కాఫీ ఇవ్వచ్చు కదంటే, జోకులు ఆపు అభిషేకం, నేను ఎంత టెన్షన్తో ఉంటే. అరే నేను రోజు వచ్చి ఇట్లా తొంగి చూసి వెళ్తున్నాడంట. అంటే ఈయన డౌట్ ఏంటంటే, నేను చేసిన చేతబడి ఫలితం అక్కడ జరుగుతుందా లేదా, వాళ్ళు నష్టపోయారా లేదా అని వాళ్ళు తొంగి చూసి వెళ్తున్నాడు అన్నట్లుగా ఈ అంకుల్ గారు భ్రమలో ఉన్నా. అంతేనా ఇంకేమైనా ఉందంటే, ఒక రోజు ఒకటి దొరికిందయా అభిషేకం అన్నాడు. ఏం దొరికింది అంకుల్ అంటే, అదే కోడి కాళ్ళు ఉంటాయే, కోడి కాళ్ళు, ఎంత బారు కోడి కాళ్ళట కరెక్ట్గా గుమ్మం ముందు పడిపోయి ఉందట. కరెక్ట్గా గుమ్మం ముందు పడిపోయి ఉంది. అది ఖచ్చితంగా ఆడి పనే, ఆడే చేశాడు, ఆడే గుమ్మం దగ్గర పెట్టిపోయాడు నీళ్ళే టైంలో. అరే సరే ఇప్పుడు ఏం చేద్దాం? నేనన్నాను, ఈ వాక్యం చదివించి అప్పట్లోనే, అంకులో నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన రక్తము చేత కడగబడ్డావు, ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డావు, ఆయన సార్వత్రిక సంఘములో ఒక అవయవముగా చేర్చబడ్డావు. నీ భయమే అదొక దెయ్యముగా, నీ భయమే అదొక కలవరముగా, అదొక శాపముగా నిన్ను ఇబ్బంది పెట్టేస్తావు. నేను చెబుతున్నాను, ఆ కోడికాలు ఆడి పడేసింది కాదు, ఆడ అసలు చేతబడి చేసింది కాదు, అసలు ఏ పడి లేదు అంకులు. మీ ఇంటి ముందు ఏ తెగులు అంటనీయకుండా ఆయన సిలువ ముద్ర ఉంది, నమ్ము అని అన్నాను. ప్రియులారా ప్రార్థన చేశాను ఆ టైంలో. అంటే నేనేదో గొప్పని కాదు, ఆయన మా నాన్నగారితో అమ్మగారితో చెప్పుకునే అంత స్వాతంత్రం నా దగ్గర ఉన్నంత స్వాతంత్రం అంకుల్ గారికి లేదనమాట. వాళ్ళ దగ్గర కొంచెం వయసును బట్టి ఏదైనా, నేను చిన్న ఉన్నాను ఏదైనా సరే. ప్రార్థన చేసి బలపరిచిన తర్వాత 4 రోజుల తర్వాత అంకుల్ ఎలా అన్నాడు, అభిషేకం నిజమేనయ్యా, చేతబడి లేదు, ఏ బడి లేదు, నేను కంగారు పడ్డాను అన్నాడు. మరి ఆడు తొంగి చూస్తున్నాడు అన్నావు కదా, ఆడు తొంగి చూస్తుంది ఏంటంటే, మా ఇంటి పైన అద్దుకుండేవాడు వీడు ఒకే ఆఫీసులో పనిచేస్తారట, అంటే ఒకే చోట. ఆడు వెళ్ళాడా, వెళ్ళకపోతే ఆడు బైక్ ఎక్కి వెళ్దామని ప్రతిరోజు, అంటే ఆడు అంత పిసినారోడంట,
ఆ పిసినారోడు తొంగి తొంగి చూస్తుంది ఎందుకంటే ఈడికి దొరకకుండా ఆ పై అద్దుకుండేవాడేమో తప్పించుకొని పోతున్నాడట. ఆడుండేటానికి బండి పట్టుకొని ఎక్కెళ్ళామని వీడు తొంగి తొంగి చూస్తున్నాడట. 4 రోజుల తర్వాత అభిషేకం ఏ శాతం దానికి ఒక క్లారిటీ వచ్చింది. మరి ఈ కోడికాలు ఏంటి అంకులు, ఈ కోడికాలు ఏంటి అంకుల్ అని అంటే అంకుల్ అన్నాడు దానికి కూడా క్లారిటీ వచ్చింది అభిషేకం. ఏంటా క్లారిటీ అంటే కాకి ఎత్తుకుపోతా ఇంకోటి కూడా పడేసింది. ఈ 4 రోజుల్లో కాకి ఎత్తుకుపోతా చటక్కనే నోరు జార విడిచి నా గుమ్మ ముందు ఇంటి ముందు పడింది. అదేనంకుల్ మనం దేన్నైతే భయపడతామో అదే దెయ్యం, అదే శాపం, అదే కలవరం, అదే మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. నేను ప్రభు మాటను బట్టి చెబుతున్నాను. ఉంటే ఉండొచ్చు శత్రువుకి అధికారము, ఉంటే ఉండొచ్చు చేతబడులు, ఈ క్రియలు, చీకటి క్రియలు, మాంత్రిక క్రియలు, ఈ లోకనాథుని అధికారములు ఈ లోకం ఉంది గనక. కానీ మీ నిమిత్తం నా నిమిత్తమై ప్రేమించుచున్న దేవుడు అవి అంటనివ్వడుగాక అంటనివ్వడు. దేవునికి స్తోత్రం చేయలేదా? అంటుతున్నాయి అనే భయమే మనకి కలవరాన్ని తెచ్చి అది మరెక్కువ జటిలంగా మార్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ నెలంతా ఒక్కటే మాట ధైర్యముతో పలకాలి. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ శాపము ఆశీర్వాదకరంగా మార్చునుగాక, ఈ ఇబ్బందిని దేవుడు సులువుగా తొలగించునుగాక, ఈ సమస్యను నా దేవుడు పరిష్కరించునుగాక. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకో రీజన్ ఏం లేదు. ఆయన ఎవరో నేనెవరో కాదు, మేమిద్దరం మంచి ప్రేమికులం. ఆయనకు నేను దూరం కాదు, నాకు ఆయన దూరం కాదు. నేను ఆయన సొత్తు, నేను ఆయన బిడ్డను గనక ఇంకెందుకు నేను కలవరపడాలి? ఇదొక ధైర్యముతో ఈ వారమంతా, ఈ నెలంతా, ముందు కాలమంతా నువ్వు ప్రతి ప్రార్థనలో పలుకు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సమస్య నువ్వెంత, ఇట్లుండగా ఏమందుమో దేవుడు నా పక్షం ఉండగా ఈ సమస్య ఎంత, దేవుని ప్రేమలో నేనుండగా ఈ సమస్య ఎంత, ఈ శాపం ఎంత. సో శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ నెలంతా ఇదే మాటతో మనం ధైర్యంగా ముందుకు సాగిపోదాం. రెండో విషయాన్ని కూడా చెప్పి క్లుప్తపరుస్తూ ముగింపులోనికి వస్తా. ఆయన మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. కారణం మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ శాపం ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారుతుంది? ఒకటి, ధైర్యముతో ముందుకు సాగాలి. ధైర్యముతో ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి అని మనం నేర్చుకున్నాం. రెండో మాట, సమూయేలు 2వ గ్రంథంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కూడా చదువుకుంటే శాపం ఆశీర్వాదకరంగా ఎప్పుడు ఎట్లా మార్చబడగలుగుతుందో మనము గ్రహింపులోనికి రాగలుగుతాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను. ఈ షిమి అనేవాడట ఆ రోడ్డు మీద దావీదు, అతని అనుచరులు, బలాఢ్యులు, సైన్యము అలా నడుస్తూ వెళ్తుంటే ఇతడు కూడా వెంట వెంట నడచుచ్చు ఏం చేస్తున్నాడట? దావీదును శపించుచ్చు. హలో, దావీదును శపించుచ్చు. నువ్వు అట్లయిపోదుగాక, ఇట్లయిపోదుగాక. ఎంతగా శపిస్తున్నాడో చూడండి. 7వ వచనంలో ఈ షిమి దావీదుని అంటాడట, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, చీ పో, నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీద, అంటే నువ్వు చచ్చిపోదుగాక, నీ కొడుకుయే నీ చేతుల నుండి రాజ్యాన్ని లాక్కొరునుగాక, నువ్వు మోసములో చిక్కబడుదుగాక అని 8వ వచనం ఆఖరిలో రాజును శపిస్తున్నాడట. అమ్మాయ్య వింటున్నారా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, షిమి అనే ఒకడు వచ్చాడు. సౌలు కుటుంబంలోనికి, ఆ కుటుంబానికి చెందినవాడట. వీడొచ్చి దావీదుని అంటున్నాడు, దుర్మార్గుడా, సౌలు కుటుంబానికి, మా తండ్రి కుటుంబానికి, మా పితరుల కుటుంబానికి నువ్వు ఎంత అన్యాయం చేసావో, అందుకే నువ్వు దుర్మార్గుడు, నువ్వు నరహంతకుడు, నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఏ సింహాసనం కోసమైతే సౌలు కుటుంబానికి అన్యాయం చేసావో ఆ సింహాసనం నీకు దూరం అయిపోద్ది. నీ కొడుకు చేతిలో నీకు చావు ఉంది, నీ కొడుకే నీ సింహాసనాలు లాక్కుంటాడు అంటూ ఇష్టం వచ్చినట్లుగా శాపాలు పలుకుతున్నాడట.
మనలో మన మాట. ఇక్కడే ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోలేదుగా, ఆస్ట్రేలియా వెళ్ళిపోలేదుగా. వినండి, మనలో మన మాట. అసలు సౌలు సింహాసనాన్ని దావీదు లాక్కున్నాడా? దావీదేమన్నా తిరుగుబాటు చేసి లాక్కున్నాడా? అసలు సౌలు సింహాసనం ఎట్లా కోల్పోయాడు? మన ఎరుగుదుము, ఆనాటి సమాజం కూడా ఎరుగుదురు. ఏంటి ఆ విషయం? సమూయేలు ప్రవక్తను పంపి దేవుడు అన్నాడు, నీవింత అవివేకముగా ప్రవర్తించితివి గనక సౌలా, వాస్తవానికి నీ పిల్ల తరతరములకు ఈ సింహాసనాన్ని దేవుడు నీకే స్థిరపరచాలనుకున్నా, కానీ ఎంత అవివేకంగా ప్రవర్తించితివి గనుక నీ చేతిలో నుండి సింహాసనాన్ని దేవుడు తీసేసుకొని నమ్మకమైన వ్యక్తి, హృదయానుసరుడైన వ్యక్తి ఒకడున్నాడు, అతడే దావీదు. దేవుడు అతని చేతికి నీ సింహాసనాన్ని ఇవ్వబోతున్నా. అంటే ఇప్పుడు వాస్తవానికి సౌలు సింహాసనం దావీదుకి ఎలా వచ్చింది? దావీదు అన్యాయం చేసి తీసుకోవాలా, దావీదు తిరుగుబాటు చేసి తీసుకోవాలా. దేవుడు సౌలుకు విధించిన శిక్షలో భాగంగా, సౌలు చేసిన అవివేకపు పనులో భాగంగా దావీదుకు సింహాసనం వచ్చేసింది. కానీ గిట్టక షిమి ఏమంటున్నాడు తెలుసా? సౌలు లాంటోని అన్యాయం చేస్తావా? అసూయతో ఆ సింహాసనాన్ని లాక్కుంటావా? దుర్మార్గుడా అంటూ శాపనార్థాలు పెడుతున్నాడు. నువ్వు చచ్చిపోదువుగాక, నీ సింహాసనం నీ కొడుకు లాక్కొనను గాక, నువ్వు అట్లయిపోదు ఇట్లయిపోతావు, దుమ్మెత్తిపోస్తున్నాడట. అంత మాత్రమే కాదు, ఒక చోట నిలబడి లేదట, వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు వెంట ఈయన నడుస్తున్నారు. మౌనంగా లేకుండా శాపాలు పలుకుతున్నాడు. శాపాలతో పాటట దావీదు మీద, దావీదు పక్కనున్న సైన్యము బలాఢ్యుల మీద రాళ్ళు ఇస్తురుతున్నాడట. చూడండి, ఆ సమయంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ఆఖరిలో ఉన్నది. దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు శాపనార్థాలు దుమ్మెత్తిపోస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే దుమ్మెత్తిపోస్తున్నాడు. ఆ టైంలో దావీదు పక్కన నిలబడిన బలాఢ్యులకి రోషం వచ్చింది. రోషం వచ్చి దావీదు సైన్యాధిపతులలో ఒకడిగా ఉన్న అభిషై దావీదుతో అంటున్నాడు, ఏ మహారాజా, చచ్చిన కుక్కలాంటోడు, ఈ కుక్క ఇలా శాపాలు పెడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఒక్క మాట సెలవి, ఆడి మెడక మీద తలకాయ లేకుండా చేస్తారంటాడు. శాపాలు పెడుతుంటే దావీదు ఎలా ఉన్నాడట? అమ్మాయ్యా ఎలా ఉన్నాడు? పిన్ డ్రాప్ సైలెంట్. తిరిగి శపించలా, అట్లయిపోదువు కాకనంటే నీకేలా గొంతుంది, నువ్వు ఇట్టయిపోదు కాక మళ్ళీ ఈ దావీదు కూడా రాళ్ళు ఇసరలా, దుమ్మెత్తి పోయిలా. దావీదు ఎంత సహనముతో, ఎంత దీర్ఘశాంతంగా, ఎంత మౌనంతో వెళ్ళిపోతున్నాడో, ఆ పలికే ఒక్కొక్క శాపాలకి పక్కనోళ్ళకి రోషం వచ్చేస్తుంది. దావీదేమో సారం లేనిలా, చవి చచ్చినలాగా అట్లా మౌనంగా నడుస్తున్నాడు. పక్కనోళ్ళకేమో పీకల మీద కోపం వచ్చేసి మెడకాయ మీద తలకాయ లేకుండా నువ్వు మాట్లాడవేంటి, మౌనంగా ఉండవేంటి, ఒక్క మాట ఊను చంపేస్తామంటున్నా. ఆ టైంలో శాపాలకు ప్రతి శాపాలు పలకకుండా దావీదు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. ఏంటి ఆ మాట? సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చెయ్యునేమో. దేవునికి స్తోత్రం చెల్లిదా, హల్లెలూయా. అమ్మాయా, శాపాలు ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారతాయంటే, ఒకటి, దేవుడును నన్ను ప్రేమిస్తున్నాడు, ఇది దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడనే ధైర్యముతో మనము మనగలిగినప్పుడు శాపాలు ఆశీర్వాదకరంగా మారతాయని విన్నాం. ఇప్పుడు 2వ సన్నివేశం, దావీదు జీవితాన్ని దేవుడు మన ఎదురు పెట్టి మాట్లాడుతున్నాడు. షిమి ఇంత శాపాలు పలుకుతున్నా పక్కనోళ్ళకే కోపం వచ్చేసి దావీదు వైపు చూస్తున్నాడు. నువ్వు అను, వాడి స్వరం ఆగిపోయేలా చంపేస్తామంటే దావీదు చంపటానికి మాట్లాడలా, షిమిని శపించడానికి మాట్లాడలా. దావీదు ఏమని పలుకుతున్నాడు తెలుసా? దావీదు ఏమని పలుకుతున్నాడంటే, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలకని మొరగని, కుక్కలా మొరగని, ఎన్ని శాపాలు పలుకుతాడో, ఎన్ని దరిద్ర మాటలు పలుకుతాడో, ఎంత దుమ్మెత్తిపోతాడో, అవన్నీ నాకు మేలు కలుగునట్లుగా దేవుడు మార్చునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట, శపించేవాని శాపాలు ఎట్లయినా ఉండనివ్వండి. ఆ శపించేవాని శాపాలు మనకు శాపమా ఆశీర్వాదమా? దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? నీ ఒప్పుకోలు మీద ఆధారపడి ఉన్నది. అది నేను చెప్పాలనుకుంటున్నమాట. ఒకటి శాపమా ఆశీర్వాదమా? మన ధైర్యం మీద ఆధారపడి ఉంది. రెండవది శపించే శాపాలు, తరమబడుతున్న శాపాలు, అవి శాపమా ఆశీర్వాదమా? నీ నోట నుండి నీవు ఒప్పుకునే పలికే మాట మీద ఆధారపడి ఉన్నాను. ఒకడు తన నోటి ఫలమును అనుభవిస్తాడు అని దేవుడు మాట్లాడాడే, దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను దుమ్మెత్తి ఎవరినైనా ఎంతమంది నువ్వు అడ్రస్ లేకుండా పోతాడనైనా పలకనివ్వండి, ఎన్ని మాటలైనా పలకనివ్వండి. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఈ శాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు దావీదు. ఏమని? ఈ శాపాలన్నీ దేవుడు నాకు మేలుకరంగా మలచునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అదే ఒప్పుకోకుండా, ఇట్లా మాట్లాడకుండా తిరిగి శపించిన, ఇట్లా మాట్లాడకుండా అమ్మో నిజమేనేమో, నాకు ఆ శాపాలన్నీ వచ్చేస్తాయేమో, అమ్మో నేను ఇట్లా అయిపోతానేమో అని భయపడి ఇట్లా ఆలోచించి ఇట్లాంటి నీరసపు మాటలు వల్లించుంటే నిజంగా దావీదుగా శాపాలు తగులుండేవేమో. కానీ ఇక్కడ దావీదు శపించేవాడు ఎలాంటోడైనా ఎన్ని శాపాలు పలికినా దావీదు ఒక మాట ఒప్పుకుంటున్నాడు, ఇవన్నీ నా దేవుడు నాకు మేలుకరంగా మలచునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ పై అధికారి నిన్ను దూషిస్తున్నాడా? నువ్వు బదులు దూషించద్దు. యూనియన్ ఎక్కడుందిరా, రండిరా నన్ను అంటాడంటూ రాస్తారోకులు చేయొద్దు. అర్థమైందా? ఆటో యూనియన్, వర్కర్స్ యూనియన్ అడావిళ్ళు చేయొద్దు. నీ ప్రక్క వాళ్ళు, ఎదుట వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో అయిన వారు కాని వారు నిన్ను ఏదో ఒక విధంగా శపిస్తూ, దుర్భాషలు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు పలుకుతున్నారా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అబ్బే అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నువ్వొక్కటే పలుకు, నువ్వొక్కటే ఒప్పుకో, ఎన్నైనా శపించుకో. నా దేవుడు ఆ శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక, మేలుకరంగా మార్చునుగాక, నాకు అవన్నీ అంటనివ్వకుండా చేయునుగాక. అడ్రస్ వెతుక్కుంటా వచ్చారు. యోబయ్య గారు ఎక్కడున్నాడు, యోబయ్య గారు ఎక్కడున్నారు, ఇంత శాపం, ఇంత శ్రమ, ఇంత బాధ అంటూ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి యోబు గారిని పలకరిస్తున్నారు స్నేహితులు. యోబు ఏం చెబుతాడా, యోబు ఏం చెబుతాడా? వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఏం పాపం చేశావో, ఏం శాపమో, ఏం దరిద్రమో అంటూ మాట్లాడుతుంటే ఆ శ్రమలో కూర్చున్న యోబు తన నోటితో పలుకుతున్నాడు, తన నోటితో ఇలా ఒప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నిజమేనయ్యా, ఆ శాపమే, ఆ పాపమే, ఆ తప్పే, ఆ ఆలఘోషే ఇట్టయిపోయానంటలా. ఆ బాధలో ఉన్న యోబు పలుకుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అబ్బా, రెట్టింపు ఆశీర్వాదం ఎలా వచ్చింది? శాపము ఆశీర్వాదకరంగా ఎలా మారింది? దరిద్రం దీవెనకరంగా ఎలా మారింది? ఒకటి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి ధైర్యముతో ముందుకు సాగటమే. రెండవది, నీ నోటితో నువ్వు ఏం పలుకుతావో అదే నువ్వు అనుభవిస్తావు అనే గ్రహింపు కలిగి నీ నోటితో మంచి మాటలు మాట్లాడటం. ఎప్పటికీ నెగటివ్ ఆ పదాలు రానివ్వకండి. ఎప్పటికీ ఏ కోణంలో కూడా నీరసపు మాటలు, నిజమే నేను ఎట్లయిపోతానేమో, నిజమే నేను ఎట్లయిపోతానేమో అని అంటూ అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు మన నోట నెమ్మట కూడా రాకూడదు. సంగమా, దేవుని పిల్లలారా, ఈ రోజున నీకు ఎంత గాయపరిచే మాటలు ఎదుట మాట్లాడినా ప్రభు నాకు మేలు చేయనుగాక, ప్రభు నాకు దీవెనగా మార్చునుగాక, ప్రభు నాకు ఇంకా సహనమును దయచేయునుగాక అంటూ పైకి అనగలుగుతాను, లేదా నీ మనస్సులోనైనా పలుకు. నీ నోట నుండి ఏమొస్తుందా అని నీ ప్రేమామయుడు నీ వైపు చూస్తున్నాడు. నీ నోట నుండి నిరుత్సాహమే వచ్చిందనుకో, నీ నోట నుండి నిజమే ఇట్లాగే అయిపోతానేమో, ఇట్లాంటి అనుమానపు మాటలే వచ్చినాయనుకో, ఇది ప్రభు కూడా ఏం చేయగలుగుతాడు? నువ్వే ఒప్పుకున్నావు, నువ్వే అనుమతి ఇచ్చావు. అదే నీ నోట నుండి ధైర్యముతో కూడిన మాటలు, ఇలాంటి గొప్ప పలుకులు వచ్చినాయి అనుకో, సంగమా దేవుని పిల్లలారా, ప్రభు నీ నోటి ధైర్యాన్ని బట్టి, నీ నోటి మాటను బట్టి గొప్పగా నన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
సో పరిస్థితులు ఎంత క్లిష్టంగా, ఎంత కష్టంగా, ఎలాంటి శాపముగా తరమబడుతున్నా ముందు కాలం అంతా ఈ 2 పనులు చేద్దాం. ఒకటి, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనే ధైర్యంతో సాగిపోదాం. రెండోది, అయిన దానికి కాని దానికి ఎంతమంది ఎంత దుమ్మెత్తిపోయినవాడిని, మనల్ని అపార్థం చేసుకునేవాడిని, ప్రియులారా మన మీదకి ఎంత రాళ్ళు రువ్వనివ్వండి, ఎన్ని మాటలైనా పలకనివ్వండి, ఎట్ట బతుకుతావే పిల్ల అనంటే నోరేసుకుని బతుకుతానన్నట్లుగా పెళ్లి చేతి ఎట్ట బతుకుతావే అన్నారట వెనకటికి. నా కూతురికే అంటే నోరు ఉందన్నట్లుగా తిరిగి 2 అంటే నేను 4 అనగలను అనొద్దు. ఏం చేయాలి? నువ్వెన్నైనా పలుకు. దావీదు అంటున్నాడు, ఈ శాపాలు, ఈ మాటలన్నీ దేవుడు నాకు మేలుగా మలచడం. మలిచాడా లేదా? దావీదు జీవితంలో మలచాడు. చూడండి, ఒకడు తన నోటి ఫలమును అనుభవిస్తాడు. మనము నోటితో ఒప్పుకున్న దానినే దేవుడు అది శాపమా దీవెన మారుస్తాడు. ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాడు, ఈ శాపాలు నాకేమీ అంటావు, వాడు ఎంత అన్నా అనుకోనివ్వండి, ప్రభు నాకు మేలుగా మార్చునుగాక అన్నాడా? మేలుగా మార్చేశాడు. చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 40వ వచనం. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మంది రాజును తోడుకొని రాగా. అమ్మాయ, రాజును తోడుకొని వస్తున్నారట. ఎక్కడికి? హలో, ఇందాక 16వ అధ్యాయంలో ఆ షిమి అనేవాడు రోడ్డు మీద ఏమన్నాడు? సింహాసనం పోగొట్టుకుంటావు, నువ్వు చచ్చిపోతావు, నీ కొడుకే నిన్ను నాశనం చేస్తాడు, అది ఇద్దరు దుమ్మెత్తిపోసాడా? కానీ బదులుగా దావీదు షిమిని దూషించలా, షిమిని శపించలా. ఒక్కటే ఒప్పుకున్నాడు, నువ్వు ఎన్నైనా శపించుకోరా, నువ్వెన్నైనా మాట్లాడుకోరా, నేను ఒకటి ఎరుగుదును, ఇవన్నీ దేవుడు నాకు మేలుగా మార్చునుగాక. మార్చేశాడు దేవుడు. షిమి ఏమో నీ సింహాసనం పోద్దే, నీ ప్రాణం పోద్దే, నీ కొడుకే నిన్ను చంపేస్తాడు, నువ్వు ఎట్టయిపోతాడు. ఏళ్ళు ఇరిచారు, మెట్లు ఇరిచారు, రాళ్ళు ఇరిచాడా? కానీ అద్భుతం, ఈయన తన నోటితో ఒకటి గ్రహించి ఒప్పుకున్నాడు, నా దేవుడు అలా అంటనివ్వడు, నా దేవుడు నాకు మేలే చేస్తాడన్నాడా? మధ్యలో ఏం జరిగిందో తెలుసా? మధ్యలో ఏం జరిగిందంటే, ఈ అబ్షాలోం అంటే దావీదు కుమారుడు, ఈ అబ్షాలోము వాస్తవానికి తండ్రిని చంపేద్దాం అనుకున్నాడు, వాస్తవానికి తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నాడు, పై ఎత్తుగడలు వేశాడు. కానీ అద్భుతం, కొడుకు చేతిలో దావీదు చచ్చిపోతాడని శపిస్తే దావీదు ఇంకా బతికే ఉన్నాడు, కొడుకు మధ్యలోనే చచ్చిపోయాడు. అర్థమైనా? తిరుగుబాటు చేసిన అబ్షాలోం. ప్రియులారా, తిరుగుబాటు చేసిన అబ్షాలోం ఈ షిమి పక్షాన ఉండి షిమితో చేతులు కలిపిన ఈ అబ్షాలోం ఈ దావీదు కుమారుడు ఏమైపోయాడంటే అద్భుత రీతిగా కాలం చేసేస్తే శాపాలు వచ్చినప్పుడు దావీదు ఒకటి పలికాడన్నా, మేలు జరుగుతుంది, ఆ శాపాలు ఏమి అంటాడని అట్లాగే పలికాడన్నా కదా. ఆ అబ్షాలోం చచ్చిపోయాక యూదా వారును ఇశ్రాయేలు వారును దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా అసలు రాజు నువ్వే, ఇన్ని రోజులు నిన్ను మర్చిపోయి నీ కొడుకును పట్టుకున్నాం, కానీ ఇప్పుడు నాకు ఉన్నంతకాలం, నీకు ఆయుష్ ఉన్నంతకాలం నీవే మా రాజు అని చెప్పి, ఇప్పుడు మనం చదువుకున్నామే రాజుల సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 40వ వచనంలో, యూదా వారును ఇశ్రాయేలు వారిలో సగం మంది పైగా దావీదు దగ్గరికి వచ్చి దావీదుని తీసుకొని మళ్ళీ సింహాసనం మీద కూర్చుండబెట్టాడట. దేవునికి స్తోత్రం చెల్లుదా. హల్లెలూయా. హలో సంగమా, దేవుని పిల్లలారా, వాళ్ళకి నాలుక మీద మచ్చుందరోయ్, వాళ్ళు ఏదన్నా అంటే అది అయిపోద్దురా, ఆడి జోలికి వెళ్ళొద్దురా. కొంతమంది మచ్చలు ఉన్నోళ్ళు పలికితే అయిపోద్దని, మచ్చలు లేనివాళ్ళు పలికితే అయిపోద్ది, ఇదంతా సాతాను ఎత్తుగాళ్ళలో. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా, ఏ శాపము నీకు అంటనివ్వడు, అది ధైర్యముతో ఉండు. రెండవది, ఎన్ని శాపపు మాటలు వినపడినా, ఎన్ని వ్యర్థమైన మాటలు వినపడినా నీ నోటితో ఒకటే పలుకు, నా విమోచకుడు సజీవుడు, ఏదైనా నాకు మేలుగా మాలుస్తాడు. సో దావీదు అలా పలికాడు, యోబు అలా పలికాడు. ప్రియులారా, అందుకే దేవుడు వారికి తిరిగి ఆశీర్వాదం ఇచ్చాడు, తిరిగి సింహాసనాన్ని ఇచ్చాడు, కోల్పోయినవన్నీ రెట్టింపుగా దయచేశాడు. సో ఈ నెలంతా ఈ అనుభవంలో సాగిపోదాం, దేవుని ఆశీర్వాదాలు అన్ని కోణాల్లో అనుభవిద్దాం. ప్రభు అట్టి గొప్ప కృప బోధించిన నాకు విన్న మీకు దయచేయునుగాక, శాపమును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. తల వంచని చిన్న ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి,
ఈ ఆరాధనలో ఒక చిన్న వాక్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సహించావు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు. బా, ఎంత అద్భుతమైన మాట అయ్యా. నేను అనుకున్న వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అనుకున్నా, నేను నమ్మిన వారు, నేను ఇష్టపడిన వారు ఈ రోజున నాకు దూరం అయ్యారు, నన్ను ద్వేషిస్తున్నారు అనుకున్నా. కానీ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావయ్యా. నీకేమిచ్చినా రుణము తెచ్చలే. మమ్మల్ని ప్రేమించడమే కాదయ్యా, మాకు వచ్చే శాపాలన్నీ నువ్వు ఆశీర్వాదకరంగా మారుస్తున్నావు. ఎంత అద్భుతం ప్రభువా. ఈ మాటను బట్టి మేము ధైర్యంగా ఉండాలని, శాపాలు, వ్యర్థమైన మాటలు, ఇతరుల యొక్క ఆ రాళ్ళు రువ్వే దుమ్మెత్తిపోసే పరిస్థితులు మాకు కనబడినా వినపడినా, దావీదుల, యోబుల నాకు దేవుడు మేలే చేస్తాడని మేము పలకాలన్నావయ్యా. అలా ఎప్పుడైతే ధైర్యముతో మంచి మాటలతో మేము ముందుకు సాగుతామో అప్పుడు శాపం ఆశీర్వాదకరంగా మేలుగా మారిపోద్దారు. మాకు గుర్తు చేసావు నాయన. కనుక విన్న నీ పిల్లలమైన మేము శాపాలు, దరిద్రాలు బట్టి భయపడక నీ ఆత్మ సహాయముతో ధైర్యంగా మనగలుగుదముగాక. దూషించే, శపించే వారికి బదులుగా తిరిగి మేము దూషించక, శపించక, దావీదు ఎంత మౌనం అయిపోయాడో అలా మేము మౌనులమైపోయి ఒకవేళ పలకవలసి వస్తే దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మేలుగా మలచునుగాకనే పలుకుదుముగాక. ఇలా సాగిపోతూ మేము కూడా నీ ఆశీర్వాదాలు అనుభవించడానికి సహాయం ఇచ్చే. ప్రయాసతో విత్తిన మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా, గురుగులను వెత్తకుండా విన్న మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ గట్టి ఫలింపచ్చే. జరగబోయే మిగతా ఆరాధన క్రమాన్ని కూడా జయకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.